ఇప్పుడు బంగారంతో రకరకాల నగలు చేసి దాన్ని వడ్డాణం అనొచ్చు, ఇంకోటి నెక్లెస్ అనొచ్చు, ఇంకోటి కమ్మలు అనొచ్చు, రకరకాల పేర్లతో మనం షాప్కి వెళితే వాడు ఒక్కో నగ ఒక్కో రూపంలో డిజైన్ ఉంటుంది. ఏదైనా బంగారమే కదా కొనుక్కోగా సెలెక్ట్ చేసుకుని నాకు ఇది బాగుంది, ఈ నగ బాగుంది, ఈ డిజైన్ బాగుంది, ఈ మోడల్ బాగుంది, వాడు రకరకాల డిజైన్ తయారు చేసి పెడుతూ ఉంటాడు. మనం కూడా నాకు ఇదైతే బాగుంది, ఇదైతే బాగాలేదు అన్నది కూడా బంగారమేగా, బాగున్నది అన్నది బంగారమే, బాగాలేదంటున్నది కూడా బంగారాన్ని. బంగారమే ఉంటుంది, పేర్లు అవి ఏదైతే ఉందో అది బంగారానికి ఏం ఉండట్లేదు. ఆ లోపల తయారు చేసిన బంగారానికి నేను నెక్లెస్ ని అనుకోదు, ఆ బంగారం నేను వడ్డాణాన్ని అనుకోదు, నేను కమ్మలు అనుకోదు, ఇవేం ఉండదు, తను బంగారం అంతే. అట్లే పరమాత్మ కూడా జీవుడుగా వచ్చినప్పటికీ, వీళ్లతో విహరిస్తున్నప్పటికీ తాను దేవుడుగానే ఉంటాడట. ఈ లక్షణాన్నే భార్యలతోనూ తనకు గల సంబంధముగా కృష్ణావతారాన్ని ఆయన స్థాపించాడు. అంటే ఒక అక్కడి నుంచి మనం ఎట్లా ప్రవర్తించాలనేటువంటి దానికి ఒక ఇదిగా ఆయన టెక్స్ట్ బుక్ లాగా అన్నమాట అర్థం.